ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, సిరి సంపదలని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను. ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి. ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి. దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము. నీవు నన్ను పిలవకపోయినా నీ హృదయం నన్ను తలిచింది. అందుకే నీ ముందుకు వచ్చాను బిడ్డా. నీ చుట్టూ ఉన్నవారు నీ బాధను అర్థం చేసుకోకపోయినా నేను నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ జీవితంలో ఎంతమంది ఉన్నా నీవు తీసుకునే భారం నీకు మాత్రమే తెలుసు. నీవు పైకి నవ్వుతున్నావే కానీ నీ మనసు వేదనతో కృంగిపోతోంది. ఎవరికీ తెలియదు ఎన్ని నిద్రలేని రాత్రులను కన్నీటితో గడిపావో. నీ మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, నేనెందుకు ఇలాంటి బాధలు అనుభవిస్తున్నాను? నా జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నన్ను అర్థం చేసుకునేవారు ఒక్కరు ఉన్నా బాగుంటుంది కదా! కానీ నన్ను అర్థం చేసుకునేవారెవ్వరూ లేరే! నేను అందరూ ఉన్నా ఒంటరిని. ఈ బాధలతో పోరాటం చెయ్యలేక నా హృదయం అలసిపోతోంది. నా విశ్వాసం కొంచెం కొంచెంగా బలహీనపడుతోంది. అందరూ ఉన్నా అనాథగా నా జీవితం మారుతోంది. నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎందుకు ఉండిపోతున్నాను? నా బాధలు తీరే మార్గమే లేదా? నా చేతిని పట్టుకొని ఈ కష్టాల కడలి నుండి బయటకు లాగేవారే లేరా? అని నిన్ను నీవే ప్రశ్నించుకుంటున్నావు. నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే ఈ నా సందేశం బిడ్డా. ఇంతకాలం నీవు ఒంటరి అనుకుంటున్నావు. నీ ప్రతి అడుగు, నీ ప్రతి వేదన, నీ ప్రతి మౌనం అన్నింటా నీ ముందర నేను నడిచాను. నీ హృదయంతో నేను మాట్లాడుతున్నాను. నీకేం జరిగిందో, నిన్ను ఎవరు బాధించారో, ఎవరు నిన్ను మోసం చేశారో, నిస్వార్థంగా ఎవరితో ప్రేమను పంచుకున్నావో నాకన్నీ తెలుసు. నీవు నన్ను పిలవకపోయినా నీ హృదయం నన్ను తలచింది. అందుకే నేను నీ ముందుకు వచ్చాను. అందరి జీవితాలలో ఏదో ఒకప్పుడు విధి పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షలే నీకు ఎంతో భారంగా అనిపిస్తున్నాయి. నీ జీవితంలోకి వచ్చిన కష్టం, నీ ఒంటరితనం, నీవు పడ్డ బాధ, నీ కన్నీళ్ళు ఇవేవి వృధా కానివ్వను. నీవు నమ్మినా, నమ్మకపోయినా నీ జీవితం ఇక్కడితో ఆగిపోదు. నీ కథ ఇప్పుడే మొదలవుతోంది. నీ హృదయానికి తాకిన గాయాలు అంత ప్రమాదకరమేమీ కాదు. అవి నీ జీవితానికి వెలుగు చూపించే కాంతి కిరణాలు. గాయపడిన నీ మనసును నేను తేలిక చేస్తాను. నీలో దాగి ఉన్న